ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎన్టీఆర్ నీల్. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు ఈ సినిమా మీద మీరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంచనాలను 2-3 రెట్లు ఎక్కువగానే ఉండబోతోందని చెప్పి ఈ సినిమా మీద అంచనాలు ఇంకా పెంచేశారు. అది విన్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 2026 సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఈ సినిమా నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది. వారు అనుకున్నట్టుగానే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ కావాలని అభిమానులు పండగ చేసుకోవాలని మనము కోరుకున్నాం. అయితే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సినిమా సర్కిళ్లలో వినబడుతుంది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారితో కలిసి నటిస్తున్నారని తెలుస్తుంది. అదేంటి, ఆయన చనిపోయి దాదాపు 10 సంవత్సరాలు అవుతుందే, ఇప్పుడు ఎలా ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారు కలిసి నటిస్తారు అనుకుంటున్నారా? సరిగ్గా ఆలోచిస్తే ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ గారికి ఒక లవ్ గురువు ఉంటారని తెలుస్తుంది. అయితే ఆ పాత్రను వేరే వాళ్లతో చేయించే కన్నా ఏఎన్ఆర్ గారినే CG లో క్రియేట్ చేస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారంట. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేమ కథలు అంటే ఏఎన్ఆర్ గారు. ఆయన తీసినన్ని ప్రేమ కథలు ఎవ్వరూ తీసి ఉండరు. అలాగే ఆయనకి ప్రేమ కథల్లో ఉన్నన్ని విజయవంతమైన సినిమాలు ఎవ్వరికీ లేవు. దేవదాసు సినిమాలో ఆయన సృష్టించిన చరిత్ర అంతా ఇంత కాదు. అలాగే చదువుకున్న అమ్మాయిలు, కీలుగుర్రం, డాక్టర్ చక్రవర్తి, మూగ మనసులు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, సెక్రటరీ, ఇలా ఎన్నో విజయవంతమైన ప్రేమ కథల్లో ఆయన నటించి మెప్పించారు. ఆ విధంగా చూస్తే ఆయన్ని మించిన లవ్ గురు ఎవరుంటారు? అందుకే CG కానీ VFX లో కానీ ఏఎన్ఆర్ గారిని లవ్ గురుగా చూపిస్తే చాలా బాగుంటుందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు నిర్ణయించుకున్నారంట. అలాగే ఏఎన్ఆర్ గారిని చూపిస్తున్నారు. సినిమాలో ఇది బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంతకు ముందు యమదొంగ సినిమాలో కూడా ఇలాగే సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నటించి అభిమానులు అయితే అలరించారనమాట. ఇలాగా కొత్తగా ట్రై చేయడం బాగుంటది. చిన్న చిన్న పాయింట్లలో ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని, కృష్ణ గారిని, శోభన్ బాబు గారిని ఇలాగా అప్పుడప్పుడు మనకు తెర మీద కనిపిస్తా ఉంటే మనకు అదొక ఇన్స్పిరేషన్ గా అనిపిస్తా ఉంటది అనమాట. వాళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు కాబట్టి మనకు అవన్నీ చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చాలా కొత్తగా ఉంటది అనమాట. నిజంగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇలా చేయడం అంటే మాత్రం బాగుంది, చాలా బాగుంది. థాట్ అయితే మాత్రం చూడాలి మరి సినిమాలో ఎలా ఉంటుందో.